వెల్కమ్ టు ఫుడ్ బిట్. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నామని క్యూరియస్గా ఉన్నారా? మనం ఇప్పుడు పనీర్ బ్లేజ్ ప్లేటర్ చేయబోతున్నాము. మన చెఫ్ అమ్మ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హాయ్ ఎవ్రీవన్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసేసుకోండి. దీంట్లో మొత్తం 4 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ డిష్ లో మనం పనీర్ ని మ్యారినేట్ చేసి టోస్ట్ చేయబోతున్నాం. సెకండ్ ఇస్ ద గార్లిక్ రైస్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ ద మింట్ కుకుంబర్ రైతా అండ్ ద లాస్ట్ వన్ ఈస్ ద స్పెషల్ ఆనియన్ మిక్స్. ఒక్కసారి మాకు మ్యారినేట్ అంటే ఏంటో చెప్తారా? ఓకే, సో బేసికల్లీ పనీర్ ని మనం స్పైసెస్ లో కొంచెం సేపు సోక్ చేయబోతున్నాం. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసేసుకోండి. ఫస్ట్ డిష్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పనీర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా, కసూరి మేతి, గరం మసాలా, సాల్ట్ టు టేస్ట్, చిల్లీ పౌడర్ అండ్ అబౌట్ 2 బిగ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, కొంచెం ఆయిల్, కొంచెం శనగపిండి లైట్ గా డ్రై రోస్ట్ చేశాను అండ్ లెమన్ జ్యూస్. అండ్ గార్లిక్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, కొంచెం వాటర్, గార్లిక్ క్లోవ్స్, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా, ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ అండ్ కొంచెం ఆయిల్. మింట్ రైతాకి ఆబ్వియస్లీ కర్డ్ అండ్ ఇలా లాంగ్ గా కట్ చేసిన విత్ తొక్క కట్ చేసిన కుకుంబర్స్ అండ్ క్యారెట్స్ అండ్ కోరియాండర్ అండ్ మింట్ రెండింటిని కలిపి చేసిన పేస్ట్. ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసాను, కలర్ మారకుండా ఉంటుందని. ఆయన కలర్ మారిపోయింది, బట్ ఇట్స్ ఓకే. అండ్ కొంచెం సాల్ట్. అండ్ దెన్ ద స్పెషల్ ఆనియన్ సలాడ్ కి వి నీడ్ ఆనియన్స్ రింగ్స్ లాగా కట్ చేశాను, కొంచెం లెమన్ జ్యూస్, సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ బిట్ ఆఫ్ చాట్ మసాలా. రైట్, సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ మనం పనీర్ని ఇలాగా కార్వ్ చేసుకుందాం, అంటే ఇలాగా దానికి గ్రూవ్స్ లాగా పెడదాం, సో దట్ మనం స్పైసెస్లో దీన్ని సోక్ చేసినప్పుడు స్పైసెస్ పనీర్ లోపల వరకు వెళ్తాయి. ఓకే, సో బట్ మొత్తం ఎండ్ వరకు కాకుండా జస్ట్ అలాగా, లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోతాయి. యా, సో ఇలా కట్ చేసుకున్నాం కదా 2 పనీర్స్ని పక్కన పెట్టుకొని మనం స్పైస్ మిక్స్చర్ని తయారు చేసుకుందాం. కర్డ్ తీసుకుందాము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, చాట్ మసాలా అండ్ గరం మసాలా అన్నీ కలిపి మిక్స్ చేద్దాం ఒకసారి. శనగపిండి నేను కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేశాను, అది ఇందులో వేస్తున్నాను, ఒక అబౌట్ 2 స్పూన్స్. శనగపిండి వేయటం మూలన గ్రేవీకి చాలా థిక్నెస్ అండ్ రిచ్నెస్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ద లాస్ట్ కసూరి మేతి కూడా వేసేద్దాం. అండ్ అఫ్ కోర్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్ జ్యూస్, ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకుందాం. సో ఇందులో మిగిలిపోయిన లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఆయిల్. ఎస్, సో ఆయిల్ని మనం కొంచెం ఇలా స్టవ్ మీద హీట్ చేసుకొని అబౌట్ 1 full టేబుల్ స్పూన్ కొంచెం హీట్ అయిన తర్వాత అది ఇందులో కలిపేయాలి. ఆయిల్ కాగింది, సో మనం ఇది ఇందులో వేసేద్దాం. మన గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అది మనం పనీర్ మొత్తానికి పట్టేటట్టుగా పెడదాం, బోత్ ద సైడ్స్ అండ్ ఈ గ్రూవ్స్లో కూడా వెళ్ళేటట్టుగా చక్కగా ఇలా పెట్టేసుకుని దీన్ని ఒక 10 minutes అలా ఉంచేద్దాం. అప్పుడు ఈ స్పైసెస్ అన్ని దీనికి పట్టుకుంటాయి అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ మ్యారినేషన్. సో రైస్ మనం వేడివేడిగా లాస్ట్లో చేసుకుందాం. నెక్స్ట్ మనం రైతా చేసుకుందాం, ఓకేనా? ఓకే. సో ఇది కర్డ్లో నేను ఇది పేస్ట్ వేయబోతున్నాను. ఇదేంటంటే కొత్తిమీర అండ్ పుదీనా ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుని కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తాను. ఇది మిక్స్ చేసేసుకుందాం అండ్ సాల్ట్ కూడా వేసుకుందాం రుచికి సరిపడా. యాక్చువల్గా అయితే అది ఇందులో వేయాలి, నేను చిన్న బౌల్ తీసుకున్నాను కాబట్టి దీన్ని అందులో వేసేసి మొత్తం కలిపేద్దాం. రైతా రెడీ అయిపోతుంది, ఓకేనా? ఎప్పుడైనా గ్రీన్ కలర్ రైతా చూసావా? చూడలేదు. ఇప్పుడు చూసావుగా, అంతే సింపుల్గా సూపర్గా ఉండే రైతా రెడీ అయిపోయింది. డన్. సో ద నెక్స్ట్ రెసిపీ ఆనియన్ సలాడ్ చెప్పాను కదా,
సో దీనిలో ఏం లేదు, మొత్తం ఆనియన్ రింగ్స్ గా కట్ చేసి సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ చాట్ మసాలా అన్నీ వేసేసి అలా ఒక మిక్స్ ఇచ్చేసి లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా వేసేయడమే. చాలా ఈజీగా మంచి ఆనియన్స్, టేస్టీ ఆనియన్స్ వస్తుంది. సింపుల్ ట్విస్ట్. మనం సాలడ్స్ యాక్చువల్గా చేసుకోవడం చాలా ఈజీయే, మనం వేసే డ్రెస్సింగ్ని బట్టి వాటి టేస్ట్ చేంజ్ అవుతూ ఎన్హాన్స్ అవుతూ బాగుంటుంది అనమాట. ఓకే, సో లాస్ట్ గార్లిక్ రైస్ కదా. ఎస్, సో గార్లిక్ రైస్కి ఏం చేయాలంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఐదర్ రోకలి ఉంటే దాన్ని ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే మనం చక్కగా ఇలా మిక్సీలో వేసేసుకుని అన్ని పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం, మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఈ పేస్ట్ని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, సో చేసేసుకుందామా చక్కగా రైస్. కడాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి స్టవ్ కూడా ఆన్ చేయాలి, నేను మర్చిపోయాను. ఓకే, సో ఆయిల్ వేసాము, ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఈ లోపు మనం పనీర్ కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయింది, దానికోసం ఇంకొక నాన్ స్టిక్ ఆర్ ఎనీథింగ్ పెట్టుకోవచ్చు స్టవ్ మీద. కొంచెం కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు ఇవాళ. పనీర్ని ఇందులో పెడదాం. సో ఆయిల్ కొంచెం వేడైంది, మనం ఇందాక చేసుకున్న గార్లిక్ పేస్ట్ ఇందులో వేసేద్దాం. అలాంగ్ విత్ ఆల్ ద స్పైసెస్ చేసుకున్నాం కదా పేస్ట్, అది ఇందులో వేసేసి కొంచెం ఇది వేగాలి, ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట. దీన్ని ఫ్లిప్ చేద్దాము. ఇది ఆల్మోస్ట్ ఒక సైడ్ ఫ్రై అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఫ్లిప్ చేసి చూద్దాం. లుక్స్ గుడ్. సో ఇది కూడా ఫ్లిప్ చేసేద్దాం. బోత్ సైడ్స్ ఇలా చక్కగా బ్రౌన్గా కాల్చుకోవాలి. చాలా తందూరి లాగా ఉంది, బయట ఫుడ్ లాగా ఉంది. స్మెల్లా? అవును. ఐఎమ్ షూర్ ఇట్ విల్ టేస్ట్ ఆల్సో అలాగే ఉంటుందని. సో ఇప్పుడు ఇది మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బాయిల్డ్ రైస్ వేసుకుందాం. సో ఇందులో ఇందాక మిక్సీలో కడిగిన వాటర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ పోస్తాను, అది కూడా ఇందులో వేసేసి ఒకసారి మొత్తం చక్కగా ఒక 2 to 3 minutes ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టుకునేటట్టు చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఇందాక మనం గ్రేవీలో వేసాం కదా, ఒకవేళ రైస్కి అది సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇందులో కొత్తిమీర లాస్ట్లో అలా అలా చల్లేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది అండ్ అలానే మన పనీర్ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో లెట్స్ ప్లేట్ దెమ్ ఆన్. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా సంవిక? ఐ కాంట్ వెయిట్ టు ఈట్ దిస్. మీ టూ. సో దిస్ ఇస్ ద పనీర్ అండ్ ద ఆనియన్ సలాడ్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అమేజింగ్. ద రైతా అన్నీ బాగుంది. యమ్మీ. Last but not the least, the very flavored special garlic rice. And నాకు పెట్టకుండా అన్ని తినేస్తున్నారు. This is all yours. సో చాలా 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 బాగుంది. సో మనకి ఇది ప్లేట్ చూస్తేనే రెస్టారెంట్ స్టైల్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలా మనం స్పెషల్ ఒకేషన్స్కి ఆర్ చాలా తక్కువ ఎఫర్ట్స్తో అయిపోయే ఒక అమేజింగ్ ఫ్యూ డిషెస్ మీకు ప్రెజెంట్ చేసాము. So I hope you'll all love it as much as we did. Smell taste అన్ని హోటల్ స్టైల్ లానే ఉంది. So if you like our episode, what do? Don't forget to like, share and subscribe.